హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ మామ్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నాము. అండ్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. అందరం కలిసి ఎక్కడికి స్టార్ట్ అయ్యామని అనుకుంటున్నారా? కార్తీక మాసం అయిపోతుంది కదా, సో అయిపోయేలోగా వనభోజనాలకు వెళ్ళొద్దామని అయితే అనుకున్నాము. మొన్న సండే అందరం కలిసి స్టార్ట్ అయ్యాము. ఎక్కడికో తెలుసా? ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా, అనంతగిరి హిల్స్ అయితే వెళ్తున్నాము. ఇలా అపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ నైబర్స్ అన్నా కూడా మేమంతా ఒక ఫ్యామిలీలో అయితే కలిసిపోయామన్నమాట బాగా. అంటే ఇక్కడికి వచ్చి మేము 1 ఇయరే అవుతుంది. ఈ 1 ఇయర్లో కూడా అందరూ చాలా బాగా కలిసిపోయారు, ఒక ఫ్యామిలీలో ఫామ్ అయిపోయామన్నమాట. సో ఇది మాకు అంటే మా హౌస్ నుంచి అనంతగిరి హిల్స్ అరౌండ్ 2.5 hours to 3 hours పట్టింది. అంటే మధ్యలో కొంచెం టిఫిన్ బ్రేక్ కూడా తీసుకున్నాము. అంటే అరౌండ్ 3 hours పట్టేసిందిలేండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే పద్మనాభస్వామి టెంపుల్ అయితే ఉందంట, అది అనంత పద్మనాభస్వామి టెంపుల్. అదైతే దర్శించుకోవటానికి వెళ్ళాము. ఇక్కడ పద్మనాభస్వామి ఏంటంటే స్వయంభూ వెలిసారంట, దట్టు శాలిగ్రామ రూపంలో ఉంటారంట. అది కూడా అంటే మనకి ఎక్కడైనా సరే పద్మనాభస్వామి అంటే పడుకొని ఉంటారు కదా, అలా కాకుండా ఇక్కడ ఒక స్టోన్ రూపంలో అలా వెలిసారంట పద్మనాభ స్వామి. అక్కడ అనంతగిరి మొత్తానికి కూడా ఈ టెంపుల్ ఫేమస్ అంట. అంటే మరి అక్కడి నుంచే వచ్చింది కదా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని చెప్పి, అందుకే చాలా ఫేమస్. అందుకే చూసారా క్రౌడ్ ఎంత ఉన్నారంటే, దట్టు ఆ రోజు సండే ఒకటి మేము వెళ్ళింది, దానివల్లనే ఏమో చాలా క్రౌడ్ ఉందనమాట. ఈ జనాలందరూ కూడా అక్కడ వనభోజనాలకు వచ్చిన వాళ్ళే అనమాట. మేము దట్టు అందులో 30 రూపీస్ టికెట్కి వెళ్ళాము, అంటే అదే హైయెస్ట్ అంట అక్కడ. ఆ 30 రూపీస్ టికెట్కి వెళ్తేనే మాకు దర్శనానికి 1 hour పైనే పట్టేసింది, అంత క్రౌడ్ ఉన్నారనమాట. ఇక్కడ అంటే దేవుడు మరి స్వయంభూ వెలిసారు కదా, అందుకేనేమో అంత ఫేమస్. దట్టు ఇక్కడ దేవుడు ఎలా ఉంటారు తెలుసా? అంటే ఒక గుహలా ఉందన్నమాట లోపలికి. మనం ఇలా కిందకి ఒంగోని వెళ్తే ఆ లోపల దేవుడు శాలిగ్రామ రూపంలో దర్శనం ఇచ్చారనమాట. ఆ దేవుణ్ణి చూడటానికి మనం వీడియో తీయకూడదు కదా, అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నారు, అంత బాగా అలంకరించారనమాట దేవుణ్ణి. అంటే అక్కడ ఉన్న పంతులు కూడా అదే చెప్తున్నారనమాట, దేవుణ్ణి కళ్ళు తెరిచి చూడండి, కళ్ళు మూసుకొని దండం పెట్టకండి, ఉన్న ఒక్క 2 నిమిషాలన్నా కళ్ళు తెరిచి కళ్ళారా చూడండి దేవుణ్ణి అన్నట్టు చెప్పారనమాట అక్కడ పంతులు కూడా. ఇంకా దర్శనం చేసేసుకొని అక్కడ టెంపుల్ దగ్గర ఒక మ్యాండేటరీ ఒక 2-3 ఫొటోస్ ఉంటాయి కదా, అవి కూడా గ్రూప్ ఫొటోస్ తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకి స్టార్ట్ అయ్యాము. అక్కడ మా వాళ్ళు ఒక మంచి స్పాట్ వెతికారనమాట. అది ఎంత బాగుందంటే పర్ఫెక్ట్ వనభోజనాలకి స్పాట్ అని అనిపించింది. అక్కడ ఫస్ట్ మేమే వెళ్ళాము, అదంతా చాలా ఎంటీగా ఉందన్నమాట ప్లేస్. అంటే కొంచెం లోపలికి వెళ్ళామన్నమాట మేము. అందరూ బయటే భోజనం చేసేస్తున్నారు, బట్ మేము ఇంకొంచెం లోపలికి వెళ్తే అదంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట లోపలికి. మేము వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కొంతమంది అప్పుడు మమ్మల్ని చూసి వచ్చారు. ఇక్కడ మేము భోజనాలు రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది కదా, ఆలోగా కొన్ని గేమ్స్ ఏముంటాయి మనం ఆడుకునేవి, డంషరాడ్స్ ఆడుకున్నాం కాసేపు. ఆ తర్వాత కిడ్స్ కొంచెం డ్యాన్స్ అవి వేశారు. మనోడు అల్లరి మాత్రం ఎక్కడా తగ్గనదే. వాటర్ చూసాడంటే ఇంకా వెళ్ళిపోతాడు కదా, అక్కడ వాటర్ కనిపించింది, అది తీసుకొని వెళ్ళిపోతాను అని అనుకుంటున్నాడు అనమాట. మేము యాక్చువల్లీ ఒక 16-17 మెంబర్స్ వరకు వెళ్ళాం అంతే అనమాట. అంటే చాలా తక్కువ మంది. అంటే ఇంకా వస్తామని అని అనుకున్నారు కానీ కొంతమందికి ఆ టైంకి అవ్వలేదు. ఇంకొంతమంది అంటే కొంచెం వాళ్ళు ఇంకా అమ్మో అంత దూరము, కొంచెం జర్నీ ఎక్కువైపోతుంది, ట్రెక్కింగ్ అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు అక్కడితో డ్రాప్ అయిపోయారనమాట. కానీ మా పక్కన ఒక గ్యాంగ్ వచ్చారు, వాళ్ళు అరౌండ్ ఒక 30 మెంబర్స్ వరకు ఉన్నారనమాట. అంటే లేడీస్ అంతా ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయి వాళ్ళ గేమ్స్ వాళ్ళవి, పిల్లల గేమ్స్, ఆ తర్వాత జెంట్స్, వీళ్ళంతా మంచిగా అంటే ఎక్కడికక్కడ గ్యాంగ్స్ ఫామ్ అయిపోయి ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుకున్నారనమాట. మేము కూడా అంతమంది ఉంటే బాగుండు అని అనిపించింది, కానీ మాకు వచ్చినంతలో మేము కూడా కొంచెం ఎంజాయ్ చేసాం బాగానే. ఇదంతా కొంచెం డ్రాప్ పెడుతున్నాను చూడండి. చాలా పాత నేను ఇచ్చిన ప్లేట్లు నాకు పెట్టు, సాంబార్ నాకు పెట్టు, పెరుగు ఒకటి, రోడ్డు పచ్చడి ఒకటి, మొత్తం అప్పడం, 2 స్వీట్లు అన్ని కాకుండా చెప్తే హెవీ అయిపోతుందని వెజిటేబుల్ బిర్యానీ ఒకటి చెప్పి కర్రీ ఒకటి చెప్పాను, నాకు అన్నం పెట్టు, అలా సైడ్ పడుతుంది స్వీట్ ఒకటి చెప్పాం.
ఇన్ని రకాలు నాకు నాకు ఇన్ని రకాలు తిరిగితే మళ్ళీ బస్సులో చాలా రకాలు చూడాల్సి వస్తుంది. అన్నం ఏది, సాంబార్ ఏది, పెరిగేది. చూసారు కదా మనోడు అందరికీ ఎంటీ ప్లేట్స్ ఇచ్చేసి సర్వ్ చేసేస్తున్నాడు తినమని. ఆ తర్వాత భోజనాలు కూడా వచ్చేసాయి. అంటే మేము ఇంటి దగ్గర అయితే కుక్ చేసుకొని తీసుకెళ్ళలేదు, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ 7:30, 8 అలా అయింది. అప్పుడు స్టార్ట్ అయిపోయాం కదా, కుక్ చేసుకొని తీసుకెళ్ళటం అంటే కష్టం కదా. సో మేము అక్కడే ఒక రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము. ఫుడ్ కూడా మాకైతే అందరూ సాటిస్ఫై అయ్యాము, చాలా బాగా నచ్చిందనమాట. మనకి మంచిగా చేసి పెట్టారు. మేమున్న లొకేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ అలా ట్రావెల్ చేస్తే అనంతగిరి హిల్స్ అంటే వ్యూ పాయింట్ ఒకటి ఉంది, దానికోసం అయితే వెళ్ళాము. అదొక్కటే అనమాట మేము చూసింది యాక్చువల్లీ మంచి వ్యూ పాయింట్. ఇది మేము వెళ్ళేసరికి 4:30 అలా అయింది. సో ఇలా ఉందన్నమాట లొకేషన్ అంతా. అంటే ఆ టైంకి మంచిగా కొంచెం ఫాగ్లా వచ్చింది. సో ఇదొక్కటి మాత్రం బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ లొకేషన్. మీరు ఎక్కడ గూగుల్లో కూడా చూసినా అనంతగిరి హిల్స్ అని కొట్టగానే ఈ లొకేషనే కనిపిస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ ఉంది ఈ లొకేషన్ అయితే. ఇంత బ్యూటిఫుల్ ఉన్న లొకేషన్లో మనమైతే ఆగం కదా, అందరూ ఫొటోస్ తీసుకున్నాము. గ్రూప్ ఫొటోస్, కొన్ని సింగిల్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్, ఇలా ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాము. అక్కడే దాని పక్కనే ఇంకొంచెం లోపలికి ట్రావెల్ చేయడానికి కూడా ఉంది. ఆ లోపలికి వెళ్తే కూడా ఒక చిన్న వ్యూ పాయింట్ అక్కడి నుంచి కూడా కనిపించింది. అక్కడి నుంచి అయితే ఎంత బాగుందంటే ఆ వ్యూ చక్కగా సన్సెట్ అయ్యే టైం అనమాట అది కూడా చాలా బాగా అనిపించింది. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అన్నీ దిగాము. ఇక్కడ మనోడైతే ఒక ఆట ఆడిచ్చేసాడు అనమాట. ఆ లోపలికి చెట్ల లోపలికి వెళ్ళిపోతానని అంటాడు. వాడిని లాక్కు రాలేక చేయలేక మేము చాలా ఇబ్బంది పడ్డాము ఈ ప్లేస్లో మాత్రం. ఎందుకంటే ఎక్కడ వాడు పరిగెట్టినా కూడా అవి కిందకి అంటే లోయలు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేసెస్లో మాత్రం పిల్లలతో. యాక్చువల్లీ మేము ఇక్కడ బెస్ట్ లొకేషన్ చూసింది ఏంటి అంటే ఈ వ్యూ పాయింట్ ఒక్కటే అనమాట. ఇంతకు మించి ఇంక అక్కడ ఏమీ లేదు. యాక్చువల్లీ అంతకుముందు ట్రెక్కింగ్ అన్నీ ఉండేవంట, కానీ మేము వెళ్ళేసరికి ఏ ట్రెక్కింగ్ కాదు కదా, ఏమీ లేవు అక్కడ. ట్రెక్కింగ్ ఉంటుందేమో అని దానికోసం అందరూ షూ వేసేసుకొని చక్కగా రెడీ అయిపోయామన్నమాట. కానీ అక్కడ చూస్తే ఏమీ లేదు, అన్నీ క్లోజ్డ్. ఇంకేం చేస్తాం, ఈ ఒక్క లొకేషన్ చూసుకొని బ్యాక్ రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ అయిపోయినప్పుడు స్టార్టింగ్ అందరికీ నీరసం వచ్చి కాస్త అలా చారబడి పడిపోయారు. తర్వాత మాత్రం మళ్ళీ లేచి కాస్త చిల్లయ్యారనమాట. అంటే మళ్ళీ సాంగ్స్ అవి పెట్టుకొని డంషరాట్స్, అంత్యాక్షరి మళ్ళీ ఆడి మళ్ళీ చిల్లయ్యారు కాస్త. ఈ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఇలా ఆడుకుంటూ వచ్చాం కదా, ఎక్కువ జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు, ఫాస్ట్గా వచ్చేసామని అనిపించింది అనమాట. మొత్తానికి మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయిన వాళ్ళం, ఈవినింగ్ 9 అయింది మళ్ళీ వచ్చేసరికి. సేఫ్గా అయితే రీచ్ అయిపోయాం అందరము. సో ఫస్ట్ ట్రిప్ అనమాట అపార్ట్మెంట్ వాళ్ళతో. చాలా హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ అయితే జరిగింది. సో అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.